రావాపురం గ్రామ ప్రజలకు మరియు ఓటర్ మహాశయులకు ముందుగా నా నమస్కారాలు. ఎందుకంటే మొన్న రావాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ లో భాగంగా ఒక యువకుడు విద్యావేత్త ఉత్సాహవంతుడైన సిద్ధోని శ్రీకాంత్ గౌడ్ గారిని, అదేవిధంగా ప్యానెల్ మెంబర్ ని అందరినీ గెలిపించి మన రావాపూర్ గ్రామ పంచాయతీని ఆదర్శంగా గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుకోనికి మీరు ఒక మార్గం చూపించారు. అందుకని మీరు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొన్న జరిగిన ఎలక్షన్ లో ప్రజలందరూ వెన్నుదన్నుగా ఉండి ఒక యువకుడు, ఒక అందుబాటులో ఉన్న యువకుడు అయితే మన గ్రామాన్ని అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తాడని చెప్పేసి నమ్మకంతో ఓట్లు వేసిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సర్పంచ్ అంటేనే యాక్చువల్ గా నిత్యం ప్రజల్లోకి అందుబాటులో ఉండి ఫోన్ కాల్ దూరంలో ఉండి వాళ్ళ రోజు ఎలాంటి సమస్యలు వస్తాయి, ఊర్లో గ్రామంలో ప్రధాన సమస్యలైన వాటర్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ ఏవైతే ఉన్నాయో ఎప్పటి సమస్యలు అప్పటికి సాల్వ్ చేసుకునే పోయే ఒకడైతే గ్రామంలో సమస్యలన్నీ ఉండవు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి శ్రీకాంత్ గౌడ్ గారిని సర్పంచ్ ఎన్నుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో ఈ గ్రామానికి మేము చేసిన సేవే కావచ్చు, స్వచ్ఛంద సేవే కావచ్చు, మరియు ప్రభుత్వ పరంగా ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాం. మేము స్వచ్ఛందంగా మేము సొంత డబ్బులతో కూడా గ్రామంలో పేదవాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళకు సాయం చేయడం, పేదవాళ్ళ పెళ్లిలకు సాయం చేయడం, ఏదైనా యాక్సిడెంట్లు అవి ఇవి హాస్పిటలైజ్ అయితే వాళ్ళకి సాయం చేయడం, మరియు ఇక్కడ గ్రామంలో దేవాలయం నిర్మాణంలో కావచ్చు ప్రధాన పాత్ర పోషించాం. అదేవిధంగా ఒక అస్తవ్యస్తంగా ఉన్న శ్మశాన వాటికను ఒక శివుని విగ్రహం ఏర్పాటు చేసి ఒక ఆదర్శంగా ఒక మోడల్ శ్మశాన వాటికగా సొంత నిధులతో క్రియేట్ చేసినాం. అదేవిధంగా ఎస్సీ శ్మశాన వాటికకి దహన వాటిక దింపుడు గల్లెం లేకపోతే అక్కడ కూడా సొంత నిధులతో దహన వాటిక దింపుడు గల్లెం అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఈ గ్రామానికి ఈ గత 15-20 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎన్నో గడప గడపకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. ఈ సేవా గుణాన్ని చూసి ప్రజలందరూ ఆదరించి ఓట్లు వేశారు. యాక్చువల్ గా మొన్న ఎలక్షన్ లో జరిగింది ఏంటంటే మొదటి నుండి కూడా గ్రామంలో ఒక ఇంతకు ముందు జరిగిన ఎలక్షన్ విధంగా కాకుండా ఒక డిఫరెంట్ ఎలక్షన్ ను తీసుకెళ్లారు. ఎందుకంటే ఈ అబ్బాయి ఊళ్ళో ఉంటాడు కానీ డబ్బులు లేవు, ఈయన ఏం చేయలేడు, బయట నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులతో రాజకీయం చేసి మిమ్మల్ని ఉడగొడతారని చెప్పేసి ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ చేసి భయభ్రాంతులు క్రియేట్ చేశారు. అయినా కానీ మేము ధైర్యం సడలింపుగా ఎట్టి పరిస్థితుల్లో మా సేవను చూసి మేము మా అభ్యర్థి యొక్క చరిత్రను చూసి గతంలో 2 పర్యాయాలు వార్డు మెంబర్ గా చేశాడు. అవన్నీ చూసి కంపల్సరీ గ్రామ ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి మేము డిసైడ్ అయ్యి ఎలక్షన్ లో పోవడం జరిగింది. ఎలక్షన్లు పోయిన తర్వాత గెలుపోవటం యాక్చువల్ గా రాజకీయంలో గెలుపోవటంలో సహజం. గెలిచిన వాళ్ళు ఆనందపడతారు, ఓడిన వాళ్ళు బాధపడతారు. ఆ బాధ ఒక సాంప్రదాయబద్ధంగా ఉండాలి. ఒక ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో నిలబడిన తర్వాత ఎవరైనా తనకు సంబంధించిన అభ్యర్థిని గెలిపియాలి, మా ప్యానెల్ గెలవాలని ప్రతి ఒక్కరికి ఉంటది. ఆ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా గెలుపుకు ఎలాంటి ప్రయత్నాలు అవన్నీ చేశాం. డబ్బులు వెదజల్లుకుంటూ డబ్బుల రాజకీయం చేసుకుంటూ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు. అయినా మేము అధైర్యపడలేదు. మా క్యాండిడేట్ ఒక మంచితనమే, మేము చేసిన సేవా కార్యక్రమాలు మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పేసి ముందుకెళ్ళాం. మీరు చూశారు అక్కడ ఎన్నికల్లో బాగా పోటాపోటీగా 5 వార్డు మెంబర్లు మాకు, 5 వార్డు మెంబర్లు వాళ్ళకు రావడం జరిగింది. సర్పంచ్ కి క్రాస్ ఓటింగ్ జరిగి మొదటి రౌండ్ లో 26 ఓట్ల మెజార్టీ, రెండో రౌండ్ లో వాళ్ళకి 23 ఓట్ల మెజార్టీ, అంటే 26 - 23 చేస్తే 3 ఓట్ల మెజార్టీతోని విజయం సాధించిందని చెప్పేసి రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించిన తర్వాత వాళ్ళందరూ కూడా అట్టి విజయాన్ని ఒప్పుకొని బయటికి వచ్చి తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఆ రోజు నుంచి మాకు ఈ కౌంటింగ్ మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్య ఎలక్షన్ల మీద నమ్మకం లేదు, మాకు ఈ అభ్యర్థి గెలుపు మీద నమ్మకం లేదు, దొంగోట్లు వేసిరని చెప్పేసి మా మీద అసత్య ప్రచారాలు స్టార్ట్ చేశారు. ఎందుకంటే మీరు ఒకటి చూడండి, వాళ్ళు చేసే అసత్య ప్రచారంలో మొదటిది ఒకటి, మేము 7 ఓట్లతోనో 10 ఓట్లతోనో గెలవగానే వీళ్ళు రీకౌంటింగ్ పెట్టి తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండని చెప్పేసి ప్రచారం చేశారు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే రీకౌంటింగ్ పెట్టిన వాళ్ళు ఎవరు,
మా అభ్యర్థి గెలిచిండు 3 ఓట్లతో కాబట్టి మీరు రీకౌంటింగ్ పెట్టిరు. కాబట్టి ఇది గ్రహించగలరు ప్రజలు, ముఖ్యంగా ఇది గ్రహించాలి. ఇంకోటి, ఏదో అసత్యంగా ఒక అధికారి ఒక పంచాయత్ సెక్రటరీ పైన అభాండాలు వేసి ఆమె అమ్ముడు పోయింది, అది సాధ్యమా? అంటే మీరు గతంలో కూడా ఇంత ముందుకు ఇలానే చేసి సర్పంచ్ ఎలక్షన్లకు మీరు వెళ్ళారా? మాకు ఆ సాంప్రదాయం లేదు. మేము ఎప్పుడైనా ప్రజల్లో మేము చేసిన సేవా కార్యక్రమం నమ్ముకొని మేము రాజకీయాలకు పోయినాం, మేము గెలుపు తీరానికి చేరినాం. అది కొద్దిపాటు మెజార్టీ కావచ్చు. యాక్చువల్ గా మేము 100-150 పైసలకు ఓట్లతో గెలిచే వాళ్ళం. కానీ మీ విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం వల్ల కొందరు ఓటర్లు లొంగిపోయి ఓట్లు వేయడం జరిగింది. అయినా మేము బాధపడతలేదు. మేము గతంలో కూడా జెడ్పీటీసీ ఎలక్షన్ లో నిలబడ్డాం. మేము ఓటమి పాలైనా కానీ దాన్ని చిరునవ్వుతో స్వీకరించినాం. ఒక ఓటమి గెలుపుకు పునాది అని చెప్పేసి మేమందరం కూడా దాన్ని హ్యాపీగా తీసుకొని ఓటమినే మనం ఒక లెసన్ గా భావించి ఇంకా ప్రజల్లోకి వెళ్లి ప్రజలతో మమేకమై నెక్స్ట్ ఎలక్షన్ లో మేము గెలుస్తామని చెప్పేసి మేము పోయినాం. మా ఎంబటి రావుపుర గ్రామ ప్రజలు ప్రతి ఎలక్షన్ లో కూడా మమ్మల్ని ఆదరించుకుంటా మాకు ఓట్లు వేసి గెలిపించుకుంటూ వచ్చారు. ఈసారి కూడా పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ లో కూడా మా ఎంబటి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గ్రామ ప్రజలు మా ఎంబటి ఉండి మా సర్పంచ్ అభ్యర్థిని గెలిపించారు. మీరు ఒకటే గ్రహించాలి, ఫస్ట్ పోటీ చేయాలన్నప్పుడే ఓటమినైనా ధైర్యంగా స్వీకరించేది ఉంటేనే మీరు ఎలక్షన్లకు రావాలి. ఎందుకనగానే ఓడిపోగానే ఏదో ప్రజల్లో కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి వీళ్ళు అధికార పక్షాన ఉన్నారు, వీళ్ళు ఎలక్షన్ ను కౌంటింగ్ ను తప్పుదో పట్టించారు అది అన్నారు. ఒకవేళ అట్లా తప్పుదో పట్టించుంటే మన కాన్స్టిట్యున్సీలోనే బీఆర్ఎస్ వాళ్ళు 2 ఓట్లు 3 ఓట్లతో గెలిచిరు, వాళ్ళు గెలిచే వాళ్ళ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఒకవేళ ఆ 2-3 ఓట్లు కూడా మేము ఆడ క్రియేట్ చేసి మా అభ్యర్థి గెలిచేటోళ్ళు కదా, మా స్వయాన మా ఎమ్మెల్యే ఉన్న ఊర్లలో కూడా కొన్ని కాన్స్టిట్యున్సీలలో అభ్యర్థి ఓడిపోవడం జరిగింది. మరి వాళ్ళు చేయాలనుకుంటే చేయలేరా? ఇవన్నీ అసత్య ప్రచారాలు మానేయండి. ఎందుకంటే ప్రజలు కూడా ఉట్టినే మీరు చెప్పే కళ్ళబొల్లి మాటలకు నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. వాళ్ళకు ప్రజాస్వామ్యం ఏంటో తెలుసు. ఈ రోజుల్లో కౌంటింగ్ సెంటర్ లో ప్రతి కౌంటింగ్ కూడా వీడియో తీస్తున్నారు. టోటల్ వీడియో ఫుటేజ్లు వాళ్ళ దగ్గర ఉంటాయి. మీరు ఇప్పుడు ప్రజాస్వామ్య విధంగా మీరు కంప్లైంట్ చేశారు, రేపు పొద్దున కోర్టులో కేసు వేసినా లీగల్ పోయినా ఆ కౌంటింగ్ వీడియోస్ అన్ని మీకు బయటకు వస్తాయి. అప్పుడైనా ప్రజల్లోకి తెలుస్తుంది నిజమేంది, అబద్ధం ఏంది, సత్యం ఎక్కడ వైపు ఉంది, అసత్యం ఎక్కడ వైపు ఉంది అని. ఎందుకంటే మీరు అనవసరంగా ఓటమిని తట్టుకోలేక రేపు సింపతి గేట్ చేయడానికి రానున్న ఎలక్షన్ లో మా మీద అయ్యో పాపం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారని చెప్పేసి మీరు ఏదో చెడు ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని ప్రజలందరూ తిప్పి కొడతారు. ఎందుకంటే సేమ్ రిపీట్ అవుతుంది. మళ్ళా రేపు జరగబోయే ఎలక్షన్ లో కూడా మళ్ళా ఓటమికి అంగీకరించి ముందుకు పోతేనే ఎలక్షన్ లోకి రావాలి. ఓడిపోగానే ప్రజలను నిందించడము, లీడర్లను నిందించడము, గెలిచిన పార్టీని తప్పుదో పట్టించడము, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. ఇంకోటి, మా వైపు కూడా యువత ఉంది. యువత కూడా చాలా ఆవేశాలతో ఉన్నారు. అయినా మేము వాళ్ళందరికీ చెప్పినాం, మనం గెలుపు ఆనందంలో ఉన్నాం. వాళ్ళు ఓటమి భయంతో, ఓటమి దుఃఖంతో ఉన్నారు. వాళ్ళ వైపు వెళ్ళొద్దు. మన పని మనం చేసుకోవాలి. అభివృద్ధి రేపు పొద్దున రానున్న రోజుల్లో మన గెలుపు సమాధానం చెప్తుంది. మీరు ఎవరు కూడా తొందరపడొద్దని చెప్పినాం. ముఖ్యంగా ఆడవాళ్ళంటే మాకు కూడా మంచి అభిప్రాయం ఉంది. కానీ కొందరు మహిళలు ఓటమిని జీర్ణించుకోలేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కించపరచడం జరుగుతుంది. ఎందుకంటే పర్సనల్ టార్గెట్ చేసి పర్సనల్ గా కూడా నిందించడం జరుగుతుంది. కానీ అది మంచి సాంప్రదాయం కాదు. మాకు కూడా ఆడవాళ్ళు ఉన్నారు. మా ఆడవాళ్ళకు కూడా తిట్టాలనుకుంటే తిడతారు, కానీ మా సాంప్రదాయం అది కాదు. కాబట్టి ఇప్పటి నుంచి అన్నా గ్రహించాలి. మీరు రేపు పొద్దున ఈ గ్రామానికి ఏమైనా అభివృద్ధి చేయాలనుకుంటే మంచి మార్గాన్ని వచ్చి పోటాపోటీగా ప్రతిపక్షంగా అధికార పక్షాన్ని ప్రశ్నించండి. ప్లస్ సమయం వచ్చినప్పుడు అధికార పక్షానికి తోడ్పాటు చేసి గ్రామాభివృద్ధిలో పాల్పంచుకోవాలి. ఇకనైనా ఇటువంటి కార్యక్రమాలు మీరు ఆపాలని చెప్పేసి మరొకసారి మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. రానున్న రోజుల్లో ఏంటంటే ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు మిస్అండర్స్టాండ్కి వెళ్ళి ప్రజల మాకు కన్ఫ్యూజ్ అయ్యి గొడవలు, ఒక ఉద్రేకపూరితమైన వాతావరణం సృష్టిస్తున్నారు. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. గ్రామాల్లో స్నేహపూర్వక వాతావరణం నెలకొనాలంటే ఓడిపోయిన తర్వాత ఓన్లీ ఎలక్షన్లకే రాజకీయం ఉండాలి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అభివృద్ధి ధ్యేయంగా అందరూ కూడా ముందుకు నడవాలి. మరొక్కసారి నేను చెప్తున్నా, ముఖ్యంగా గ్రామ ప్రజలు గ్రహించినట్టయితే మా ప్రచారంలో కూడా ఎప్పుడు కూడా ఏ గడపనైనా సరే మేము ప్రతి గడపకు వెళ్ళి మేము ఇంతకుముందుకు ఏం చేసినాం, గెలిస్తే ఏం చేయబోతున్నాం అదే చెప్పినాం. మా ఎమ్మెల్యే గారి ప్రచారానికి వచ్చి కూడా మేము చేసిన పనులు మరియు గెలిపించిన తర్వాత గ్రామాభివృద్ధికి ఏ విధంగా చేస్తారో అదొకటే చెప్పారు. ఒక్క విమర్శ కూడా చేయలేదు.
ఎదుటి వాళ్ళను. కానీ ప్రతిపక్ష వాళ్ళు ప్రతి గడప అసత్య ప్రచారాలు మరియు ప్రచారంలో కూడా ఆవేశపూరితంగా ప్రసంగాలు చేసి ప్రజలను ఉద్రిక్తం చేసి నిజంగా కూడా తప్పుదోవ విషం జిమ్మే ప్రయత్నం చేసిరు. ఇటువంటి కార్యక్రమాలు ఆపండి, అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి మీకు కోరుకుంటున్నాను. అదేవిధంగా మరొక్కసారి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కరించి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. రాఘవపురం గ్రామ ప్రజలకు నమస్కారాలు. నాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ గాని, టీఆర్ఎస్ గాని, బీజేపీ గాని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను గెలిచినా కానీ నాకు తృప్తి లేకుండా అయిపోయింది. ఎందుకంటే నా మీద అనవసరంగా ప్రచారాలు చేస్తున్నారు, దొంగోట్లతో గెలిచినా అని ప్రచారం చేస్తున్నారు. అవన్నీ నిందలు, తప్పు నిందలు. లోపల ఏమైందంటే ఫస్ట్ రౌండ్ లో 1000 ఓట్లు లెక్క పెట్టారు. ఆ 1000 ఓట్లలో నాకు 508 ఓట్లు వచ్చినాయి. శంకరయ్య గౌడ్కి 483 ఓట్లు వచ్చాయి. దాంట్లో నాకు 26 మెజార్టీ వచ్చింది ఫస్ట్ రౌండ్ లో. అదేవిధంగా సెకండ్ రౌండ్ లో 431 ఓట్లు లెక్క పెడితే నాకు 201 ఓటు వచ్చింది. 223 ఓట్లు వచ్చాయి. దాంట్లో 23 మెజార్టీ శంకరయ్య గౌడ్కి వచ్చింది. 26 ఫస్ట్ రౌండ్ లో 26 వచ్చింది కాబట్టి సెకండ్ రౌండ్ లో ఆయనకు 23 మెజార్టీ వచ్చింది. 26 మైనస్ 23 3 మెజార్టీ తోటి బయటపడ్డ. దానికి వాళ్ళందరూ నిందలేసి కరెంటు పోయిందని అనవసరంగా నిందలేసి ప్రచారం చేస్తూ అవన్నీ నమ్మకండి, అవన్నీ వేస్ట్ మాటలు. దొంగ ఓట్లు కలిపిరని 3 ఓట్లు కలిపిరని నిందలేస్తారు. అవన్నీ దుష్ప్రచారం, నా మీద నిందలేయడం తప్ప అన్ని అబద్ధాలే మాటలు. ఒక్కటి కూడా నిజం లేదు దాంట్లో. ఆయన గెలిచినాక ఆయన సైన్ చేసి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. నాకు సెకండ్ ఇచ్చి బయటకు వెళ్ళి వాళ్ళు బయటకు వెళ్ళినాకనే అన్ని గ్యాంబ్లింగ్ చేసి తప్ప లోపల మాత్రం ఎలాంటి మ్యాటర్ జరగలేదు. ఆయన సైన్ చేసి ఫ్రీగా సెకండ్ ఇచ్చి నాకు వెళ్ళిపోయాడు. గ్రామ ప్రజలారా ఇలాంటి అసత్య ప్రచారాలు ఎవరు నమ్మకండి. నా మీద నమ్మకంతో నాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.